హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది. మీలో ఎవరైనా ఎలిఫెంట్ని చూసారా? అమ్మో, జూ పార్కుల్లో చూసుంటాం కదా, పెద్ద ఎలిఫెంట్. దాని లెగ్స్ ఎంత లావుంటాయి కదా, అది ఎంత పెద్దగా ఉంటుంది. ఎలిఫెంట్కి ఏముంటుంది పిల్లలు స్పెషల్గా? అన్ని యానిమల్స్కి లేనిది ఎలిఫెంట్కి ఉండేది ఏంటి? ఎస్, ట్రంక్ కదా. దాని తొండం ఎంత పెద్దగా ఉంటుంది కదా పిల్లలు. ఈ ఎలిఫెంట్ కనిపించిన యానిమల్స్ అన్నిటినీ భయపెడుతుంది పిల్లలు. ఆ అడవిలో చెట్ల మీద పక్షులు కట్టుకున్న గూళ్ళను ఈ ఎలిఫెంట్ తన తొండంతో ఇసిరి కొట్టేసింది పిల్లలు. అయ్యో, ఆ బర్డ్స్ ఎంత బాధపడుతున్నాయో. అంతేకాదు, ర్యాబిట్స్ కానీ, డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, చిన్న చిన్న యానిమల్స్ ఏవున్నా వాటిని బెదిరించడం, పెద్ద పెద్ద కాళ్ళతో నడుస్తూ తొండంతో వాళ్ళని పట్టుకొని ఇసిరి అవతల కొడతా ఉంది పిల్లలు. అసలు ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నిటికీ ఎలిఫెంట్ అంటే చాలా భయం వేస్తుంది. అసలు ఎలిఫెంట్ వస్తుందంటే ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయి పిల్లలు. కోతులు కనిపిస్తే ఒక కోతిని అయితే తొండంతో పట్టుకొని బాల్ ఇసిరేసినట్లుగా ఆ మంకీని ఇసిరేసింది పిల్లలు. అప్పటి నుంచి ప్రతి యానిమల్కి ఎలిఫెంట్ అంటే భయం అయిపోయింది. ఎలిఫెంట్ ఒకరోజు అలా వెళ్తూ ఉంది పిల్లలు. వెళ్తుంటే ఒక చిన్న చీమలది పుట్ట ఉంది. మెల్లమెల్లగా అది కొండలాగా కట్టుకుంటాయి కదా చీమల పుట్ట. అలా కట్టుకొని అవి లోపల చక్కగా తిరుగుతా అవి ఫుడ్ అంతా కూడా బయట నుంచి తెచ్చుకొని వాటి పుట్టలో దాచిపెట్టుకుంటున్నాయి. కొన్ని టైమ్స్లో వేడిగున్నప్పుడు బయటికి రాలేం కదా, కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఫుడ్ అంతా సేవ్ చేసుకుంటే తర్వాత కష్టం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు మనం ఆ ఫుడ్ను ఉపయోగించుకోవచ్చు కదా అని కష్టపడి ఫుడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఆ చీమల పుట్టలో దాచిపెట్టుకున్నాయి. అయితే ఈ ఎలిఫెంట్ ఒకరోజు అటు సైడే వస్తుంది. పక్కనున్న చీమలన్నీ, ఏ చీమ మన సైడే వస్తుంది చూడు, అక్కడున్న మంకీని మొన్న చెట్టు మీద నుండి ఇసిరి అవతలు కొట్టింది కదా, ఆ చెట్టు మీద ఉన్న గూట్లో ఉన్న పక్షులు ఆ గూడుని కూడా పడేసింది కదా. అంతేకాదు యానిమల్స్ అన్నిటిని బెదిరిస్తుంది. పెద్ద పెద్ద యానిమల్సే దాని బాధను తట్టుకోలేకపోతే మనం ఇంతే ఉంటాం, మనం ఎట్లా తట్టుకుంటాం అని అన్ని చీమలు ఒకటొకటి మాట్లాడుకుంటూ భయపడుతుంటే, ఇదిగో ఇటే వస్తుంది, అమ్మో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని అన్ని భయపడి పుట్టలోకి పరిగెత్తాయి పిల్లలు. కానీ ఒక చీమ ధైర్యంగా వచ్చి ఆ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చేసింది పిల్లలు. ఎలిఫెంట్కి ఏం అర్థం కావట్లేదు, ఏంటి నేనంటే ప్రతి యానిమల్ భయపడుతుంది, ఈ చీమ ఏంటి నాతో మాట్లాడడానికి వస్తుంది అని ఎలిఫెంట్ చూస్తూ ఉంది పిల్లలు. ఎలిఫెంట్ చూస్తుంటే అప్పుడు ఈ చీమ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చి, ఎలిఫెంట్ గారు మీకు వందనాలండి. ఏంటండి ఫారెస్ట్లో ఉన్న ప్రతి యానిమల్ని బెదిరిస్తున్నారు? మీరు అన్ని యానిమల్స్ని ఇలా బెదిరిస్తే ఎట్లా? మీకు ఏం కావాలో చెప్పండి, కానీ ఎందుకు మేము కష్టపడి కట్టుకున్న నెస్ట్లు, గూడ్లు వీటన్నిటిని పాడు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఏం ఆనందం వస్తుంది? అలా చేయకండి, మీకేం తెలుసు, మమ్మల్ని బాధ పెట్టొద్దు అని చెప్పి ఈ యాంట్ ఎలిఫెంట్ అంటుంటే, ఏంటి నా దారికి అడ్డం వస్తున్నావు? జాగ్రత్త, నేనంటే నీకు తెలియదా? ఆ కోతిని అడుగు చెప్తారు, ఆ బర్డ్స్ని అడుగు చెప్తారు, ఆ ర్యాబిట్స్ని అడుగు చెప్తారు. ఈ ఫారెస్ట్ మొత్తంలో అందరూ నాకు భయపడతారు. నువ్వేంటి ఎంత లేవు, ఒక్కసారి కాలు తిట్లు అన్నానంటే అప్పచ్చి అయిపోతావు, ఏమనుకుంటున్నావో అని యాంట్ని బెదిరించింది పిల్లలు. అయినా కూడా ఆ చిన్న యాంట్ ధైర్యంగా నిలబడి అనింది, ఇదిగో ఎలిఫెంట్, ఈరోజు నువ్వు గనక మా యొక్క పుట్టను కనుక నువ్వు పాడు చేసావా, చూస్తూ ఉండు, నీకు అర్థమయ్యేలాగా ఒక లెసన్ చెప్తాను. ఎంతమంది కష్టపడితేనో ఇంత పెద్ద పుట్ట తయారైంది. ఇప్పుడు మా పుట్టను కనుక డిస్టర్బ్ చేసావో నీకు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు పెద్ద పాఠమే నేర్పిస్తా అని ఇంత చిన్న చీమ అంత పెద్ద ఎలిఫెంట్గా చెప్పింది పిల్లలు. చెప్పేసరికి, ఏం చేస్తావు, ఎంత చీమవి, నువ్వంట నాకు పెద్ద పాఠం నేర్పిస్తావా, చూద్దాంలే అని చెప్పి ఆ ఎలిఫెంట్ ఏం చేసిందంటే కాలుతో ఆ చీమల పుట్టను ఒక్క తను తనింది పిల్లలు. అంతే, ఆ పుట్ట మొత్తం
మొత్తం స్మాష్ అయిపోయింది. లోపలున్న చీమలన్నీ అయ్యో మన ఇల్లంతా నాశనం చేసింది ఎలిఫెంట్ అని ఏడ్చుకుంటా ఉన్నాయి. కొన్ని చీమలు చచ్చిపోయాయి. అలా ఉన్నప్పుడు పిల్లలు బయటున్న ఈ యాంట్ అనుకుంది, ఎట్లయినా సరే ఈ ఎలిఫెంట్కి పెద్ద పాఠం చెప్పాలి అని అనుకుంది. పిల్లలు, నీ సంగతి చెప్తాను చూడు ఎలిఫెంట్, మా ఇల్లంతా పాడు చేసావు కదా అని అంటే అప్పుడు ఎలిఫెంట్ అంది, చూస్తా ఉండు జాగ్రత్తగా, ఈ లాస్ట్ టైం నేను వదిలిపెడుతున్నా. ఇంత పెద్ద ఎలిఫెంట్ని నేనేంటి నీ మాట నేను వినాలా? నేను నీ మాట వినను. ఏమనుకుంటున్నావో, నా దగ్గర ఎవ్వరు కూడా నిలబడలేరు. నేను అంత స్ట్రాంగ్, అంత గ్రేట్. ఏమనుకుంటున్నావో, నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఈ అడవి మొత్తానికి నేనే రాజును. నాకు అందరూ భయపడాలి. నేను ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి. నేను ఏమైనా చేస్తా, నాకు నచ్చినట్టు చేస్తా, నన్ను ఎవ్వరు ఆపలేరు అని అనుకుంటూ ఎలిఫెంట్ వెళ్ళిపోయింది. పిల్లలు, అన్ని యానిమల్స్ భయపడుతూ ఉన్నాయి. కిందున్న యాంట్స్ చాలా యాంట్స్ బాధపడుతున్నాయి. కానీ ఈ ఒక్క చీమ తెలివిగా అనుకుంది, ఎట్లయినా సరే ఎలిఫెంట్కి ఒక పెద్ద లెసన్ నేర్పిస్తా అనుకుంది. ఈ ఎలిఫెంట్ మరొకసారి ఏం చేసిందంటే ఒక చెట్టు కింద అలా నిద్రపోతుంది. పిల్లలు, ఆ చెట్టు కింద ఈ ఎలిఫెంట్ అలా పడుకుంటే ఈ చీమ మెల్లగా పాక్కుంటూ వెళ్ళింది. పిల్లలు, అమ్మో, ఎలిఫెంట్ గనక కళ్ళు తెరిచి చూసిందో, ఒక్కసారి ఇట్లా అనిందంటే ఆ చీమ పరిస్థితి ఏమవుతుందో కదా పిల్లలు. అయినా సరే ధైర్యంగా మెల్లగా వెళ్ళింది. ఎలిఫెంట్ నిద్రపోతా ఉంది. పిల్లలు, ఈ చీమ మెల్లగా వెళ్ళి దాని ట్రంకులోకి వెళ్ళిపోయింది. పిల్లలు, వెళ్ళిపోయిన తర్వాత మంచి నిద్రలో గుర్రని గురకలు పెడుతున్న ఆ ఎలిఫెంట్కి నిద్ర డిస్టర్బ్ అయింది. ఏంటో కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అబ్బా, ఏంటి నా ట్రంకులో ఏదో నొప్పి వస్తుంది, అయ్యో ఏదో అవుతుంది, నాకు పెయిన్ వస్తుంది, ఎవరో పొడుస్తున్నారని టక్కుమని కళ్ళు తెరిచి చూసి, హెల్ప్ హెల్ప్, ఎవరైనా రక్షించండి, నా ట్రంకులోకి ఏదో వెళ్ళింది, కుడుతుంది నన్ను, అయ్యో నన్ను రక్షించండి, కాపాడండి అని కేకలేయడం మొదలుపెట్టింది. అటుగా వెళ్తున్న కోతిని పిలిచింది, హే కోతి ప్లీజ్ కమ్, నాకు హెల్ప్ చేయవా అంటే, అమ్మో నువ్వంటే నాకు భయం అని పారిపోయింది కోతి. టైగర్ వచ్చింది, టైగర్ నాకు హెల్ప్ చేయవా అంటే, నేను మాత్రం నీ దగ్గరికి రాను అని ప్రతి యానిమల్ తప్పించుకొని పారిపోతా ఉన్నాయి. పిల్లలు, అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో నిజమే, నేను ఎంత తప్పు చేశాను, అందరినీ ఏడిపించాను, అందరినీ బాధ పెట్టాను, నేనే రాజుని అనుకున్నాను, కానీ ఈరోజు నా ట్రంకులోకి వెళ్ళి ఒక చీమ కుడుతూ ఉంటే నన్ను ఎవరు కాపాడలేకపోయారు, పైగా నన్ను నేనే కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ, ప్లీజ్ నన్ను క్షమించు యాంట్, నన్ను వదిలిపెట్టు, ప్లీజ్ నన్ను కుట్టకు, నాకు చాలా పెయిన్ వస్తుంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ యాంట్కి అర్థమైంది ఈ ఎలిఫెంట్ లెసన్ నేర్చుకుందని. అప్పుడు చెప్పింది, ఇప్పుడైనా అర్థమైందా, ఎవరినైనా ఏడిపిస్తే వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్తే అప్పుడు ఎలిఫెంట్ అనింది, అవును అవును అర్థమైంది, నేను ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను, నేను ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించాను, ప్లీజ్ నన్ను క్షమించవా అని చెప్పి ఆ ఎలిఫెంట్ అడిగినప్పుడు యాంట్ ఎలిఫెంట్ని క్షమించి మెల్లగా బయటకు వచ్చింది. అప్పటి నుండి ఎలిఫెంట్ ఒక విషయం నేర్చుకుంది, ఏంటంటే ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరినైనా మనం బాధ పెడితే తప్పకుండా ఆ పనిష్మెంట్ మనం ఎట్లయినా సరే అనుభవిస్తాం కదా పిల్లలు. ఎంత గ్రేట్ కదా, ఎలిఫెంట్ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. నిజమే కదా పిల్లలు, కొంచెం నల్లగా ఉన్నారనో, కొంచెం పొట్టిగా ఉన్నారనో, చాలా బక్కగా ఉన్నారేమో, చాలా పొడుగు ఉన్నందుకో ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది స్కూల్లో, క్లాస్లో, ఇంట్లో ఎక్కిరిస్తూ ఉంటారు. అలా ఎక్కిరించడం అస్సలు మంచిది కాదు పిల్లలు. మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఓకేనా చిల్డ్రన్. ఇతరులను బాధ పెట్టిన ఎలిఫెంట్ ఎలా బాధపడిందో చూసారా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు, అతని పేరు ఫరో. ఇతను ఐగుప్తు దేశానికి రాజు. కరువు వచ్చినప్పుడు యోసేపు అన్న వాళ్ళ డాడీ అయిన యాకోబు అంకుల్ని వాళ్ళ ఫ్యామిలీ అంతటిని వచ్చేయమంటే మొత్తానికి యాకోబు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో ఐగుప్తు దేశానికి వచ్చారు. అక్కడ నుండి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండటం వల్ల వాళ్ళు చాలామంది అయిపోయారు, లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు ఫరో రాజుకి ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతా ఉంటే భయం అయిపోయింది, వీళ్ళు ఎక్కువైపోయారు,
లేకపోతే మా దేశం మీద వీళ్ళే అధికారం చేస్తారేమో, కాబట్టి వీళ్ళని ఎట్లయినా సరే బాగా ఇబ్బంది పెట్టాలి, బాగా పని చేయించుకోవాలి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు మొయ్యలేని బరువులు పెట్టాడు పిల్లలు. అమ్మో మేము ఇంత చేయలేమంటే, చెయ్యాల్సింది అంతే, మీరు వేరే దేశం నుండి వచ్చారు, మా దేశానికి బతకడానికి వచ్చారు, చెయ్యండి, ఇటుకలు చెయ్యండి, బిల్డింగ్లో కట్టండి, పెద్ద పెద్ద సిటీస్ కట్టండి అని పెద్ద పెద్ద రాళ్లను తయారు చేయడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ వాడుకున్నారు పిల్లలు. పాపం ఇశ్రాయేలు ప్రజలు పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి దాకా చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా పని చేసి కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కొరడా తీసుకొని ఫరో సేవకులు ఎవరో ఒకరు వచ్చి లెగుస్తావా లేదా అని చెప్పి కొరడాలతో కొట్టేవాళ్ళు పిల్లలు. వాళ్ళ ఈపులన్నీ కొరడా దెబ్బలే, వాళ్ళ చేతులకు వాళ్ళ బాడీకి అన్నీ ఐగుప్తీల దెబ్బలతో వాళ్ళ శరీరాలన్నీ నిండిపోయాయి. పాపం ఎంత కష్టపడుతున్నారు కదా పిల్లలు. అలాంటి పరిస్థితిలో వాళ్ళందరూ సీక్రెట్గా ప్రేయర్ చేసుకునేవాళ్ళు. దేవా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, దేవా మమ్మల్ని కాపాడవా, ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని విడిపించవా అని ఎంతో మొరపెట్టారు పిల్లలు. కానీ పిల్లలు ఫరో అయితే వాళ్ళతోటి చాలా వ్యతిరేకంగా ఉండి బాగా ఏడిపిస్తుండేవాడు. అయితే దేవుడు ఫరో పెడుతున్న బాధను చూశాడు, ఏడుస్తున్న ఇశ్రాయేల్ ప్రజలను చూశాడు. వెంటనే దేవుడు తన సేవకుడైన మోషేని చూస్ చేసుకొని ఫరో దగ్గరకు పంపించాడు పిల్లలు. మోషే ఎప్పుడైతే ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో రాజా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక 3 days జర్నీ చేసే అంత దూరానికి వెళ్ళి మేమందరం కలిసి మా దేవునికి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని వస్తాం, నువ్వు పంపించావా అని అడిగితే నేను పంపనంటే పంపను అని ఫరో చాలా హార్డ్ అయిపోయాడు పిల్లలు. అలా నువ్వు పంపించకపోతే దేవునికి కోపం వస్తుంది, మంచిగా చెప్తున్నా పంపించు అని అంటే నేను పంపను అన్నాడు పిల్లలు. అలా చెప్పడం వల్ల మీ అందరికీ తెలుసు కదా, ఐగుప్తు దేశానికి 10 plagues వచ్చాయని, 10 తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుల్లో నీళ్ళు రక్తమైపోయింది, ఈగలు, పేళ్ళు, మిడతలు, వడగండ్లు, మరి దద్దుర్లు, ఆ తర్వాత చీకటి, ఆ తర్వాత మరణకరమైన రోగం, మొత్తం 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చాయి పిల్లలు. ఆ తెగుళ్ళు చూసినప్పుడు ఫరో రాజు ఓకే 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 పంపిస్తారా రారా అని మోషేని పిలవటం, మోషే వచ్చి పంపిస్తాడంట. ఈ తెగులు ఆపు ప్రభా అని మోషే ప్రేయర్ చేసుకుంటే సరే అని దేవుడు తెగులు ఆపగానే మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి పంపిస్తున్నావు కదా అంటే నేను పంపట్లేదు అనేవాడు పిల్లలు. మారినట్టే మారేవాడు, కానీ మళ్ళీ అడుగుతుంటే నేను పంపనంటే పంపను అనేవాడు. చాలామంది పిల్లలు కూడా మమ్మీ ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను మమ్మీ, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు వింటా, నిన్ను అస్సలు ఏడిపి అని మమ్మీ దగ్గర చెప్తారు. మళ్ళీ మారినట్టే మారుతారు కానీ మారరు. ఫరో విషయంలో కూడా సారీ మోజెస్ తప్పు చేసేసాను, ఇప్పటి నుంచి నేను అట్లా చెయ్యను, మీరు వెళ్ళొచ్చు అని అంటుండేవాడు. మరి బయలుదేరబోతుంటే ఏంటి పంపించేది, నేను పంపను. ఇంతకుముందు ఐగుప్తు ప్రజలు గడ్డి వీళ్ళకి సప్లై చేస్తే ఆ గడ్డిని ఉపయోగించుకొని వీళ్ళు ఇటుకలు తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ తెగుళ్ళను చూసి ఫరోకి చాలా కోపం వచ్చి గడ్డి కూడా మీరే తెచ్చుకోండి, ఇటుకలు మీరే చేయాలి, రోజుకి ఎన్ని ఇటుకలు చేయాలో అన్ని ఇటుకలు పక్కా చేయాలి, ఇప్పుడు మేము గడ్డి కూడా ప్రొవైడ్ చేయం, మీరే తెచ్చుకోండి అని చెప్తే పాపం ఇశ్రాయేల్ ప్రజలకి ఇంకా కష్టమైపోయింది పిల్లలు. ఒకటే బాధపడతా ఉన్నారు పిల్లలు. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేశాడు. మరి 10వ తెగులు వచ్చేసరికి ఫరో అంటున్నాడు, పోండి మీరు మీ మనుషులు మీ పశువులు అన్నీ కలిసి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోమన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పశువులు పక్కన వాళ్ళ దగ్గర గోల్డ్ అడిగి తీసుకొని అవన్నిటితో బయలుదేరి వెళ్తా ఉన్నారు పిల్లలు. దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని విడిపించాడు కదా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఫరో పెడుతున్న బాధ చూసి తట్టుకోలేక ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మోషే అన్నను లేపాడు. అలాగే మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎవరో
ఒకరిని లేపి మనకు సహాయం చేయడానికి వాడుకుంటాడు. ఓకేనా చిల్డ్రన్? మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సంతోషంగా బయటికి వచ్చి, దేవా మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ యేసయ్యా, మమ్మల్ని బయటికి తెచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో మేలు చేశాడా లేదా పిల్లలు? బోల్డ్ అని మేలు చేశాడు కదా. మరి మనం కూడా దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. ఇలా బయలుదేరి బయటికి వచ్చిన తర్వాత మరి వీళ్ళు వెళ్తూ ఉంటే ఎండ టైంలోనేమో దేవుడు మేఘస్తంభాన్ని పెట్టాడు. అంతేకాదు చీకట్లో ఏం కనపడట్లేదు అని అనుకుంటాం కదా పిల్లలు. కరెంటు పోయినప్పుడే మమ్మీ నాకు ఏం కనిపించట్లేదు, ఎక్కడున్నా మమ్మీ అంటాం కదా. మరి ఇశ్రాయేల్ ప్రజలు చీకట్లో ఇబ్బంది పడకుండా వాళ్ళకి అగ్ని స్తంభాన్ని దేవుడు పెట్టాడు. వావ్, దేవుడు ఎంత గొప్పవాడో కదా పిల్లలు. తన బిడ్డలకు కావాల్సినవన్నీ ఎలా చూసుకుంటున్నాడో కదా. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెద్ద ఎర్ర సముద్రం వచ్చేసింది పిల్లలు. ఎర్ర సముద్రం వచ్చింది, వెనకనేమో ఇంకా ఏంటి ఇశ్రాయేలు ప్రజలు మొత్తం వెళ్ళిపోయారేంటి, ఇంకా మళ్ళీ వీళ్ళు రారా, వీళ్ళు వెళ్ళిపోతే మరి మన పరిస్థితి ఏంటి, ఈ పట్టణాలన్నీ ఎవరు కడతారు అని అనుకొని ఫరో ఏం చేశాడంటే, కమాన్ చారియట్స్ అందరూ కూడా 600 రథాలు రెడీ చేయండి, అలా ప్రతి రథం మీద ఒక అధిపతిని పెట్టండి అని చెప్పి 600 రథాలతోటి బయలుదేరి వస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇటు పోతే నీళ్ళలో పడి చచ్చిపోతాం, అలాగని ఆగితే ఫరో చేతిలో చచ్చిపోతాం. ఏం చేయాలో అర్థం కాక, ప్రవ్వా మాకు సహాయం చేయి ప్రవ్వా, మాకు చాలా భయం వేస్తుంది అని కంగారు పడ్డారు పిల్లలు. అలాంటప్పుడు దేవుడు మోషేతో మాట్లాడే, మోషే ఆ ఎర్ర సముద్రం మీద నీ కర్రను చూపించు అని అన్నప్పుడు మోషే తన చేతిలో ఉన్న దేవుని కర్రను అలా ఎర్ర సముద్రం మీద చూపించినప్పుడు వావ్, ఎర్ర సముద్రం 2 భాగాలైపోయింది. ఎర్ర సముద్రం మధ్యలో ఒక రోడ్డు లాగా కనిపిస్తూ ఉంది. కమాన్ అందరూ నడవండి అని చెప్తే ఆ ఎర్ర సముద్రం మధ్యలో దేవుడు దారినిస్తే వాటర్ సౌండ్ వస్తూ ఉంటే ఆ సౌండ్ మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. ఫాస్ట్గా పదండి తొందరగా వెళ్ళిపోతాం పదండి అని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి ఫరో సైన్యం, పదండి ఫాస్ట్గా వెళ్ళాలి, మనం ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి. అమ్మో, వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడు, ఎర్ర సముద్రం లేచి 2 భాగాలైపోయింది అని అలాగే చూస్తూ ఉన్నారు. స్పీడ్గా వస్తూ ఉన్నారు పిల్లలు. ఇశ్రాయేలు ప్రజలు మొత్తానికి ఎలాగైనా సరే ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఇంతలో ఫరో సైన్యం రథాలతోటి ఎర్ర సముద్రం లోపలికి వచ్చేసింది పిల్లలు. అప్పుడు వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలతో దాటొచ్చేద్దామని అనుకున్నారు. కానీ దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇప్పుడు ఆ కర్రను ఒకసారి చూపించు అని అన్నాడు. కర్ర చూపించేసరికి ఐగుప్తు రథాల చక్రాలు ఊడిపోయాయి. వాళ్ళ రథాలన్నీ ఆ నీటిలో మునిగిపోయాయి. నిలబడిన వాటర్ వాల్స్ క్లోజ్ అయిపోయాయి. ఎర్ర సముద్రం మామూలుగా మారిపోయింది. చూసారా, దేవుడు తన ప్రజల్ని ఎంత అద్భుతంగా ఎర్ర సముద్రములో నుండి బయటికి తెచ్చుకున్నాడు కదా. మరి ఫరో అనుకున్నాడు, నేను కింగ్ని, నేను ఎట్లా చెప్తానో మీరు అట్లా చెయ్యాలా, నేను ఎంత బాధ పెట్టినా కూడా మీరు పడాలంతే, ఎంత కష్టమైనా సరే పడండి అంతే అని కనికరం లేకుండా ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా బాధ పెట్టాడు కదా పిల్లలు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఏమి వదిలిపెట్టలేదు. ఫరో సైన్యాన్ని భయంకరమైన రీతిగా దేవుడు వారిని ఓడించాడు. ఇబ్బంది పడి కష్టపడిన ప్రజలందరికీ దేవుడు విడుదలనిచ్చాడు. ఫరోకి పెద్ద లెసనే దేవుడు నేర్పించాడు కదా పిల్లలు. ఈరోజు లెసన్ ద్వారా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని నేర్చుకుంటున్నాం. అంతేకాదు కష్ట సమయాల్లో మనం దేవునికి మొరపెడితే, మనం ప్రేయర్ చేసుకుంటే దేవుడే మనకు ఆశ్చర్యకరమైన రీతిగా సహాయం చేస్తాడని నేర్చుకున్నాం. మరి ఈ రోజు నుంచి ప్రభువుని అడుగుదామా, దేవా నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, అంతేకాదు కష్టం వచ్చినప్పుడు ప్రేయర్ ద్వారా విజయం పొందడం నాకు నేర్పించండి అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల్ని బట్టి వందనాలు. ఈరోజు ఈ కిడ్ స్టోరీ టైం వింటున్న మేము కూడా ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ఇతరులతో ప్రేమగా ఉండే కృప ఇవ్వండి. కష్ట సమయాల్లో ఇశ్రాయేల్ ప్రజలు నీ వైపు తిరిగి ప్రార్థించినట్లుగా మేము కూడా మాకు ఏదైనా సమస్య వస్తే నీ వైపు తిరిగి ప్రార్థన చేసి విజయం పొందే కృప ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడికి మా అందరికీ అనుగ్రహించమని, ప్రత్యేకంగా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామ్స్ 34:17. నీతిమంతుడు మొరపెట్టగా
యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మరోసారి నేర్చుకుందామా? కీర్తనలు 34:17, సామ్స్ 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.